హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు 'స్మార్ట్ లోకం'. ఈ కథను రచించిన వారు శ్రీకాంత్ గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, జయ చెప్పు అన్నాడు కృష్ణ ఫోన్ రిసీవ్ చేసుకొని. అంటూ ఓ 10 సెకన్ల పాటు ఏమీ మాట్లాడలేకపోయాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తన బంగారు తల్లి అను ఆత్మహత్య యత్నం చేసుకుందట. పరిస్థితి విషమంగా ఉందట. ఉన్న పళంగా కారులో సిటీ హాస్పిటల్కి బయలుదేరాడు. ఎలా వెళ్ళాడో ఆ దేవదేవునికే తెలియాలి. బోరుమంటూ ఎర్రగా కందిపోయిన మొహంతో జయ ఎదురొచ్చింది. మరో 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేమంటున్నారండి అంది. కుర్చీలో కూలబడిపోయాడు కృష్ణ. ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది అభయ అస్తంతో. ఆయన వైపు చూస్తూ ఏడ్చుకుంటూ తనవి కష్టం నుంచి గట్టెక్కించమని, తన బంగారు తల్లికి ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నాడు. ఏమండి, అను చెయ్యి కోసుకొని చచ్చిపోదామనుకుంది అట. బాగా పొద్దెక్కినా లేకపోవడంతో జయకి అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టి లోపలికెళ్తే రక్తం బాగా కారిపోయి అపస్మారక స్థితిలో ఉంటే సిటీ హాస్పిటల్లో చేర్చారు. నేను కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాను. మీతో కృష్ణ చెప్పలేదా? గొక్క తిప్పుకోకుండా జానకి చెప్పిన విషయానికి తేరుకోవడానికి కొన్ని సెకన్లు పట్టింది ప్రసాద్కి. వాడెలా ఉన్నాడు? ఆతృతగా అడిగాడు. పాపం, ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు అంది. సరే, ఉదయానికల్లా వచ్చేస్తాను. ఎప్పుడైనా ఎటువంటి విషయమైనా ఫోన్ చెయ్యి అన్నాడు. తాను డ్రైవింగ్ చెయ్యలేడేమోనని అనుమానంతో డ్రైవర్ని మాట్లాడుకొని కారులో బయలుదేరాడు ప్రసాద్ హైదరాబాదుకి విశాఖపట్నం నుంచి. ప్రసాదు కృష్ణ చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు. ఒక తల్లి పిల్లలు కాకపోయినా అన్నదమ్ముల కంటే ఎక్కువగా ఉంటారు. ఇద్దరికీ పెళ్ళైన తర్వాత వాళ్ళ అదృష్టం కొద్దీ జయ జానకి కూడా సఖ్యంగానే ఉన్నారు. ప్రసాదుకి మానస, కృష్ణకి అను ఇద్దరికీ ఆడపిల్లలే. దేవుడు ఏదో ఒకటి చేస్తాడు అనిపిస్తుంది. ఎవరైనా ఇద్దరు సఖ్యంగా ఉంటే వాళ్ళని అలా ఉండనివ్వకుండా. మానస అను ఒకరి ఆలోచనలు ఒకరికి పడేవి కావు. ముఖ్యంగా మానసికి అను చేసే ప్రతి పని తప్పుగా తోచేది. అందువల్ల దూరంగా ఉండేది. ప్రసాద్ సర్దుకోమని చెప్తే తిరిగి ఏమీ అనేది కాదు, కానీ కలిసేది కాదు. ప్రసాద్ కూడా వదిలేశాడు. ఎదురు పడినప్పుడు బాగానే ఉంటారు కదా అని. ఇంకొకటి, వాళ్ళ వల్ల తమ స్నేహానికి ఏమీ నష్టం లేదు కదా అని. హాస్పిటల్లోకి వెళ్ళేదాకా ఏ ఫోను రాలేదు అంటే పరిస్థితి చెయ్యి దాటలేదన్నమాట అనుకున్నాడు ప్రసాద్. మెల్లిగా లోపలికెళ్ళి రిసెప్షన్లో కనుక్కొని ఆ ఫ్లోర్కి వెళ్ళాడు. ఒక పక్క గుండె వేగంగా కొట్టుకుంటున్నా, దడ పెరుగుతూ ఉన్న పైకి ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ వెళ్ళి సోఫాలో ఎటో చూస్తున్నట్లుగా ఉన్న కృష్ణ భుజం మీద చెయ్యి వేశాడు. నిర్లిప్తగా తల పక్కకి తిప్పి చంటి పిల్లాడిలా బోరుమని ఏడ్చేశాడు కృష్ణ గట్టిగా పట్టేసుకొని. అప్పుడు దాకా ఆపుకున్న కన్నీళ్లు గట్టు తెగిన వరదల తన్నుకొచ్చాయి ప్రసాదుకి కూడా. జానకి వచ్చి ఊరుకోపెట్టేదాకా ఈ లోకంలోకి రాలేదు ఇద్దరు. కాసేపటికి మానస వచ్చి, నాన్న మీతో మాట్లాడాలి, ఇలా వస్తారా అంది. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్న ఆరాటం కొట్టొచ్చినట్లు కనపడుతుంది మానస ముఖంలో. క్యాంటీన్ దాకా తీసుకెళ్ళి అక్కడ చెప్పింది. ఎవడో అనుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, వాడి బాధ తట్టుకోలేక ఇలా చేసిందని. మీరు ఎన్నో మార్లు తనతో సఖ్యంగా ఉండమని చెప్పారు. నేను కూడా చాలాసార్లు ప్రయత్నించాను, కానీ తనకి నేను పాతకాలం నాటిని దానినని, ఎంజాయ్ చేయటం చేతకాని దానినని అనే ఫీలింగ్ ఉంది. నేనంటే తనకి ఒక చులకన భావం నాన్న. నా వల్ల మీ స్నేహం చెడకూడదని నేనెప్పుడు మీతో కానీ అమ్మతో కానీ ఈ విషయం చెప్పలేదు అని మానస చెబుతూ ఉంటే
మొదటిసారి జానకిని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు ప్రసాద్. తన కూతుర్ని అంతలాంటి ఉన్నత వ్యక్తిత్వంతో పెంచినందుకు. మానసని ఈ రోజుల్లో అమ్మాయిల్లా కాకుండా పాతకాలపు అమ్మాయిలా పెంచుతుందని, ఎక్కువ ఆంక్షలు విధిస్తుందేమోనని జానకి ఆనాడు ఎప్పుడో 2-3 సార్లు కానీ మానస తనంతట తానే ఆ స్వభావం అలవాటు చేసుకుందని, ఆ విధానం వల్ల ఇబ్బంది పడట్లేదని తెలిసింది ప్రసాద్కి. జానకి చాలా విషయాలలో కఠినంగా ఉండేది. 8వ తరగతి వరకు వదిలేసింది ఆంక్షలేమీ పెట్టకుండా. ఆ తర్వాత మెడలో ఏమీ లేకుండా కనీసం ఇంట్లో కూడా తిరగనిచ్చేది కాదు. అపార్ట్మెంట్ కిందకి వెళ్ళి పాల ప్యాకెట్ తేవాలంటే కూడా రాత్రి వేసుకున్న డ్రెస్ మార్పించి చున్నీ వేయించి పంపేది. ఎవరైనా ఇంటికి చుట్టం చూపుగా వచ్చినా వాళ్ళ ముందుకు వచ్చేటప్పుడు చున్నీతో రావాల్సింది. స్లీవ్లెస్ డ్రెస్సులకు స్వస్తి. అలాగని జీన్సులు టాపులు వద్దనదు. కానీ జీన్స్ వదులుగా ఉండాలి, టాపు మోకాలి దాకా ఉండాలి. ఇలా అన్నమాట. ఏదైనా ఒక అలవాటు పిల్లలకి చిన్నప్పుడే చేసేస్తే అది వాళ్ళకి స్వభావంగా మారిపోతుందని ఎవరో ఏదో ఉపన్యాసంలో చెప్పిన మాట గుర్తుకొచ్చింది ప్రసాద్కి. జయ వాళ్ళు కాస్త స్థితిమంతులు. ఆస్తిలో తన వాటాగా వచ్చిన 10 ఎకరాల పొలంలో పండించిన బియ్యం బస్తాలు ప్రతి ఏటా 5 వస్తాయి. కౌలు డబ్బులు కూడా వస్తాయి. అన్న రాఘవ మంచివాడు. ఈమె వాటాకు వచ్చిందాన్ని అనా పైసలతో సహా పంపిస్తాడు. ఏడాదికో మాటు సెలవులకి రాఘవ కొడుకు ధనుష్ మాత్రం వస్తాడు. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలుంటే మాత్రమే రాఘవ వస్తాడు. అను మంచి అమ్మాయే కానీ కాస్త మొండితనం. తానేం తప్పు చెయ్యదు అనే భావం ఎక్కువ. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. ఎప్పుడైనా కృష్ణ వాళ్ళింట్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా ప్రసాద్ వాళ్ళు ఉన్నా ఎప్పుడో ఒకసారి 2 సార్లు తప్ప కనపడేది కాదు. చెవిలో ఇయర్ ఫోన్లలో ఎప్పుడూ ఏవో పాటలు వింటూ ఉండేది. జయ ఆమె గదిలోకి భోజనం ఇచ్చేసేది. జయ అనుకి పెద్దగా పనులేవి చెప్పేది కాదు. కాఫీ టీ ఖాయమని కూడా చెప్పదు. ఎప్పుడైనా ప్రసాద్ వాళ్ళింటికి కృష్ణ వాళ్ళు వస్తే కాసేపటి తర్వాత కృష్ణ అనుని వాళ్ళింట్లో దింపేసి వచ్చేవాడు. మొదట్లో మానస కూడా అనుతో సరదాగా ఉండేది. రాను రాను కృష్ణ వాళ్ళింటికి రావడానికి ఇష్టపడేది కాదు. ప్రసాద్ కూడా బలవంతం చేసేవాడు కాదు. ఇప్పుడు మానస చెప్పేది విన్నాక ఇద్దరిలో తేడా ఏమిటో ప్రసాద్కి అర్థమైంది. హాస్పిటల్లో 2 నిద్రలేని రాత్రులు గడిపాక డాక్టర్ వచ్చి ప్రమాదం తప్పింది, మరో 2 రోజుల్లో ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అన్నారు. మానస ఒకరోజు మొత్తం కాలేజీ మానేసి అనుకి సాయంగా ఉండిపోయింది హాస్పిటల్లో. అమ్మయ్య, గండం గడిచింది. ఇప్పుడు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఆలోచిస్తున్నాడు ప్రసాద్. ఈ దిక్కుమాలిన స్మార్ట్ ఫోన్ల వల్ల మరొక అమ్మాయి జీవితం బలి కాబోతుంది. ఏం చెయ్యాలి? కృష్ణకి చూచాయిగా చెప్పి అనుని తనతో విశాఖపట్నం తీసుకెళదామనుకున్నాడు. మానసని పిలిచి తన ఆలోచన చెప్పాడు. మంచిది నాన్న, అలానే చేద్దాం. నేను అమ్మ కూడా విశాఖపట్నం వచ్చేస్తాం. మీ బ్యాంకుకి దగ్గరగా ఇల్లు తీసుకుందామంది. మానస ఇంత సానుకూలంగా స్పందిస్తుందని అనుకోలేదు ప్రసాద్. వెంటనే ఆ రోజు సాయంత్రం అలా ట్యాంకు బండు మధ్యలో ఉన్న బుద్ధుని వద్దకి కృష్ణని తీసుకెళ్ళి కాసేపు ఆ మాట ఈ మాట చెప్పి విషయం చెబుదామనుకున్నాడు ప్రసాద్. అప్పుడు కృష్ణ ప్రసాద్ని గట్టిగా హత్తుకుని, నా కోసం ఎంత చేస్తున్నావురా? మళ్ళీ జన్మంటూ ఉంటే నీకు మిత్రుడిలానే పుట్టాలిరా అన్నాడు కళ్ళ నిండా నీళ్లతో. చాచా, ఏంట్రా నువ్వు కూడాను? నేను నీకు కాకపోతే ఎవడికి చేస్తాన్రా? నాకు మాత్రం ఎవరున్నారా నువ్వు తప్ప అన్నాడు ప్రసాద్. నీతో ఒక విషయం చెప్పాలిరా. ఏంటో చెప్పు అన్నాడు ప్రసాద్. నేను ఈ బ్యాంకు ఉద్యోగానికి విఆర్ఎస్ ఇచ్చేసి జయని అనుని తీసుకుని విశాఖపట్నం వచ్చేద్దామనుకుంటున్నాన్రా అన్నాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు ప్రసాద్ వెంటనే అందుకుని, ఉద్యోగం వదలొద్దు, మన యూనియన్ ద్వారా సర్కిల్ మార్పించుకొని ట్రాన్స్ఫర్ ట్రై చేద్దాం. కాలేదనుకో అప్పుడే విఆర్ ఇద్దువు గాని అన్నాడు. ఈలోపు కొన్ని రోజుల పాటు అనుని నాతో పాటు వైజాగ్ తీసుకెళ్తాను. జానకి మానసు కూడా వచ్చేస్తామన్నారు.
ఏమంటావు అన్నాడు. అప్పుడు కృష్ణ చూసిన చూపులు ఎన్ని భావాలు దాగున్నాయో. సరేరా, నీ ఇష్టం అన్నాడు. మర్నాడు సాయంత్రమే ఫ్లైట్కి టికెట్స్ బుక్ చేసి అందరూ వైజాగ్ చేరుకున్నారు. కొంత లగేజ్తో లారీలో బ్యాంక్ సబ్ స్టాఫ్ని రమ్మన్నాడు ప్రసాద్. అను సిమ్ కార్డుని కాల్ చేసి ఫోన్ పోయిందని ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు ప్రసాద్. తన మిత్రుడు సిఐ ఇచ్చిన సలహాతో ఓ నెల రోజుల తర్వాత అనుని, కృష్ణని కారులో ఏమీ చెప్పకుండా తీసుకెళ్లాడు ప్రసాద్. అదొక నగర శివార్లో ఉన్న ఒక ఫామ్ హౌస్. అక్కడొకడిని కాళ్ళు చేతులు వెనక్కి మడిచి కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి కొడుతున్నారు మఫ్టీలో ఉన్న పోలీసులు. వాణ్ణి చూడంగానే కోపంతో పరిగెట్టి చేతికందిన దాంతో కొట్టడం మొదలెట్టింది అను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు కృష్ణకి. కాసేపు కోపం తీరాక కర్ర కింద పడేసి మోకాళ్లల్లో తలపెట్టి ఏడవటం మొదలుపెట్టింది అను. ప్రసాద్ అనుని లేపి పక్క గదిలోకి తీసుకెళ్ళి, మీ నాన్నకి ఇప్పటిదాకా విషయం నేను చెప్పలేదు. నువ్వు భయపడాల్సిందేమీ లేదు. నీకు జరిగిన అన్యాయం మరొక అమ్మాయికి జరగకుండా వాడికి తగిన శాస్తి చేస్తారు. వాడు బ్రతికున్నంతకాలం అవిటివాడిలాగే బతుకుతాడు. వాణ్ణి ఈ రాత్రికే బీహార్లో మారుమూల ప్రాంతానికి మొత్తు ముందిచ్చి తరలిస్తున్నారు. వాడికి మెలకువ వచ్చేసరికి ఏ ప్లాట్ఫామ్ మీదో ఏ బస్టాండ్లోనో ముష్టి వెధవలా ఉంటాడు. గతం గుర్తు ఉన్నా తిరిగి మామూలు మనిషిగా మారాలంటే కనీసం 6 నెలలు పడుతుంది వాడికి అని చెప్పిన ప్రసాదు కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి అంకుల్, మిమ్మల్ని అందరినీ ఇంత బాధ పెట్టాను అంది అను. మీకు స్వేచ్ఛ ఇచ్చేది మీ మీద ఉన్న నమ్మకంతో. ఆ స్వేచ్ఛ విచక్షణని మర్చిపోతే ఎలాగమ్మా? పెద్దవాళ్ళు మీకు ఎందుకు ఆంక్షలు విధిస్తారో ఇప్పటికైనా తెలిసిందా? అంతా మీ మంచికేనమ్మా అంటూ ఓదార్చి కృష్ణ దగ్గరికి వెళ్ళారు. చళ్ళుమని అను దవడ పగిలేలా కొట్టాడు కృష్ణ. ఊహించని ప్రసాద్ వెంటనే కృష్ణని వెనక్కిలాగి, అమ్మాయికి తప్పు తెలిసింది. ఈడొచ్చిన పిల్ల మీద చెయ్యి చేసుకుంటావా? వద్దురా, ఇక అల్లరి చెయ్యకు, పద అన్నాడు. ప్రసాద్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తూనే ఉన్నాడు కృష్ణ. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.